హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు కాకినాడ నుండి ద్వారపుడికి ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుద్ది అని వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మన కాకినాడ నుండి ద్వారపూడి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి అయితే మేమైతే రెడీ అయితే అయిపోయాము. ఫ్రెండ్స్, చిన్నవాడిగా నాది ఒక చిన్న సజెషన్. పిల్లలతో ట్రావెల్ చేసేవారు ప్రతి ఒక్కరు కూడా వాడికి కావాల్సిన ఐటమ్స్ అయితే మీరు క్యారీ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిల్క్ ఆర్ ఫుడ్ అయితే క్యారీ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మన కాకినాడ నుండి ద్వారపుడి వెళ్ళడానికి అయితే మనకి 3 వేస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వే వచ్చి బైక్ మీద అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు, సెకండ్ వచ్చి బస్ మీద అయితే ట్రావెల్ చేయొచ్చు, థర్డ్ వే వచ్చి ట్రైన్ మీద అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. అలాగే మన కాకినాడ నుండి ద్వారపుడికి 45 km అయితే చూపిస్తుంది. మేమైతే బస్సును అయితే చూజ్ చేసుకున్నాము, ఎందుకంటే మా పాపతో మేము బైక్ మీద దూరం ట్రావెల్ అయితే చేయలేము. ఎందుకంటే పిల్లల సేఫ్టీ అయితే మనం చూసుకోవాలి. మనం 3 వేస్ లో దేన్ని చూజ్ చేసుకున్నా సరే 1 hour 45 minutes టైం అయితే పడుతుంది. అలాగే మన కాకినాడ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాం. అలాగే మన కాకినాడ ద్వారపుడు వెళ్ళే బస్సు 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది. అలాగే మన లేడీస్ అందరూ కూడా మనం ప్రభుత్వం కేటాయించిన ఫ్రీ బస్సులను యూజ్ చేసుకొని ఈజీగా వెళ్ళి అయితే రావచ్చు. అలాగే బాయ్స్కి వచ్చి పర్సన్కి 60 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. అలాగే మన కాకినాడ నుండి ట్రైన్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4:30కి మన కాకినాడ పోర్ట్ స్టేషన్లో విజయవాడ ప్యాసింజర్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ట్రైన్ టికెట్ వచ్చి పర్సన్కి 35 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ద్వారపుడి రైల్వే స్టేషన్లో 5:30కి అయితే డ్రాప్ అయితే చేస్తుంది. మళ్ళీ ద్వారపుడి రైల్వే స్టేషన్ నుండి ఆదియోగి స్టాచ్యూకి ఆటో అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఆటో ఛార్జ్ వచ్చి పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. అలాగే మొదటిసారి మన వీడియోని చూసేవాళ్ళు మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫైనల్లీ మనం అయితే ద్వారపుడి అయితే రీచ్ అయిపోయాము. ఒక 2 minutesలో బస్ అయితే దిగబోతున్నాము. ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ద్వారపుడి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మనకి 2 గేట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ గేట్ వచ్చి మనకి IFSM టెంపుల్ గేట్ అనమాట. అలాగే సెకండ్ గేట్ వచ్చి మనం ఆదియోగి స్టాచ్యూ గేట్ అనమాట. ఇప్పుడు మన ఆదియోగి స్టాచ్యూ గేట్ దగ్గరికి వెళ్తే మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఫైనల్ అయితే చూడండి, ఆదియోగి జూమ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే రీచ్ అయిపోయాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఆదియోగి స్టాచ్యూ ఫ్రంట్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా ఫ్రంట్ కడుతున్నారని చెప్పారు. ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి 3 months టైం అయితే పడుతుందని చెప్పారు. ఫ్రెండ్స్, చూడండి, ఫైనల్లీ మన ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నా ఫస్ట్ వీడియో ఆదియోగి స్టాచ్యూ వీడియో పెట్టాలని నా కళ ఈ రోజుతో అయితే నెరవేరిపోయింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన ఆదియోగి. ఫ్రెండ్స్, ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ IFSM టెంపుల్లో ప్రతిరోజు కూడా 12 నుంచి 3:30 వరకు అయితే భారీ ఎత్తున అన్న సంతర్పణ అయితే జరుగుతుందని చెప్పారు. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వేలాది మందికి ప్రతిరోజు కూడా అన్న సంతర్పణ జరపడం అంటే అది మాటలతో అయ్యే పని అయితే కాదు. ఫైనల్లీ మేమైతే అన్న సంతర్పణ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఫ్రెండ్స్, చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, కానీ వీడియో తీయడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. కానీ మీకోసం నేను చూసి కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవి వీడియో ఎండింగ్ లో అయితే వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ వీడియోని అందరికి షేర్ చేసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.